సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానిం సహితం నమామి భవం భవానిం సహితం నమామి. మహాగణాధిపతాయ నమః. గురుభ్యో నమః. ఋషిభ్యో నమః. శివ మహాపురాణం 24,000 శ్లోకాలతోటి 7 సంహితలతోటి శివ మహాపురాణం మనం చెప్పుకోబోతున్నాం. ఇంతకుముందు మనం 11 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇది 12వ అధ్యాయము శివ మహాపురాణం. కోటి రుద్ర సంహితలు ఉన్నాం. ఆల్రెడీ కోటి రుద్ర సంహితల 3 జ్యోతిర్లింగాల గురించి మనం చెప్పుకున్నాం. ఇది 4వ జ్యోతిర్లింగంలో ప్రవేశిస్తున్నాం. ప్రవేశించబోయే ముందు మనం ఒక కథ చెప్పుకొని మనం ప్రవేశిద్దాం. అయితే ఈ శివ మహాపురాణం 7 సంహితలు: విద్వేశ్వర సంహిత, రుద్ర సంహిత, శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత, వాయువ్య సంహిత. 24,000 శ్లోకాలు, 7 సంహితలు. ఈశ్వరుడు నందికేశ్వరుడు చెప్పగా, నందికేశ్వరుడు సనత్ కుమారుడు చెప్పగా, సనత్ కుమారుడు వ్యాస భగవానుడు చెప్పగా, వ్యాస భగవానుడు సూత మహామునికి చెప్పగా, సూత మహాముని నైమిషారణ్యంలో 88,000 మంది సౌనకాది మహాములకు చెప్పినట్టు పురాణం చెప్తుంది. మనం ఇప్పుడు 4వ జ్యోతిర్లింగంలో ప్రవేశిస్తున్నాం. శివ మహాపురాణం ఏ గ్రామంలో అయితే జరుగుతుందో ఆ విద్వాంసుడు ఆ సభలో ఈ శివ మహాపురాణ గ్రంథాన్ని ఇలా చూపించినంత మాత్రానే, ఇలా ఈ గ్రంథాన్ని దర్శనం చేసినంత మాత్రానే, ఇప్పుడు సభలు ఉంటారు, చాలామంది సభలు ఉంటారు, 1000 మంది ఇట్లా సభలు ఉంటారు. విద్వాంసుడు ఇలా శివ మహాపురాణ గ్రంథాన్ని ఇలా చూపిస్తే ఆ భక్తులు ఎదురుగా ఉన్న భక్తులు చూసినంత మాత్రానే కోటి గోవులు మనం దానం చేయలేం, కోటి యజ్ఞాలు మనం చేయలేం. కోటి గోవులు దానం చేసిన పుణ్యఫలం, కోటి యజ్ఞాలు చేసిన పుణ్యఫలం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వస్తుందని పురాణం చెప్తుంది. ఒక్క శివభక్తుని దర్శనం జరిగితే ఏ గ్రామంలో అయితే శివభక్తుడు నుదుట విభూది, మెడల రుద్రాక్షలు, 100 పంచాక్షరి మంత్రం పఠిస్తున్న శివభక్తుడిని ఎవరైతే చూస్తారో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లా త్రివేణి సంఘంలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని పురాణం స్పష్టంగా చెప్తుంది. జనరల్గా అందరూ ఆలయాలు పోతుంటారు, దేవాలయాలు అన్నీ పోతుంటారు కదా, గుళ్ళ గిట్ల పోతుంటారు కదా, నియమం ఉంటుంది కదా. ఒకవేళ ఏదో పని వల్ల ఆలయాన్ని పోని వాళ్ళు, దేవాలయాన్ని పోని వాళ్ళు ఉంటారు కదా, అలా పోని వాళ్ళు ఆ నియమం పోకుండా ఉండాలంటే ఎవరైనా ఒక శివభక్తుడు కనబడ్డాడు అనుకో, గుడి కాదు, క్షేత్రాలు దర్శించిన పుణ్యఫలం కేవలం శివభక్తుడు దర్శనం వల్ల కలుగుతుందని పురాణం స్పష్టంగా చెప్తుంది. శివమహాపురాణం కోట్ల జన్మ పుణ్యఫలం ఒకతాటి మీదకి వస్తే శివుని పైన భక్తి కలుగుతుందని శివమహాపురాణ గ్రంథం చెప్తుంది. ఎవరైతే శివమహాపురాణ గ్రంథాన్ని చూసి నమస్కారం పెడతారో దేవతలే అతనికి నమస్కారం పెడతారని పురాణం స్పష్టంగా చెప్తుంది. శివ మహాపురాణం మనము ఇప్పుడు శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితలో మనం ప్రవేశిస్తున్నాం. ఆల్రెడీ 3 జ్యోతిర్లింగాలు చెప్పుకున్నాం. ఇది 4వ జ్యోతిర్లింగంలో ప్రవేశిస్తున్నాం. శివ మహాపురాణం 4వ జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగాలు ఏంటంటే సౌరాష్ట్ర సోమనాథంచ, శ్రీశైల మల్లికార్జునం, ఉజ్జయిన్య మహాకాలం, ఓంకారేశే మమలేశ్వరం, పల్లిన్య వైద్యనాథ, డాకిన్య భీమశంకరం, సేతుబందేతు రామేశ్వరం, దారుగావనే నాగేశ్వరం, వారణాసేతు విశ్వేశ్వరం, త్రయంబకం గౌతమితట, హిమాలయతు కేదారం, గ్రీష్మేశ్వర శివాలయ ఇతి జ్యోతిర్లింగ సాయ ప్రాతపటేనరా సప్తజన్మ పాపమైన సతి. ఈ జ్యోతిర్లింగాలు ఎలా వచ్చినాయి, మనం ఈ జ్యోతిర్లింగాలు ఎట్లా ఆవిర్భవించినాయి, మొత్తం మన కథ మొత్తం తెలుసుకుంటాను. మనం ఆల్రెడీ 3 జ్యోతిర్లింగాలు చెప్పుకున్నాం. జ్యోతిర్లింగం అంటే ఎలా వచ్చింది, ఒక పార్థివలింగాన్ని ఎవరైతే చేస్తారో సమస్త జ్యోతిర్లింగ దర్శన పుణ్యఫలం లభిస్తుంది. అన్ని క్షేత్రాలు దర్శించిన పుణ్యఫలం కేవలం పార్థివలింగం అంటే మట్టితో శివలింగం. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలో మాత్రం కేవలం శ్రేష్టం ఏదంటే మట్టితోటి అంటే పార్థివలింగం. పార్థివలింగాన్ని ఎవరైతే చేసి పూజిస్తారో, పార్థివం అంటే పార్వతీమాత మట్టితో శివలింగం చేసి పూజించింది కాబట్టి పార్థివలింగం అని అంటారు. మనం జనరల్గా మనకు శివపురాణంలో అలాగే ఉంది. ఎవరైతే మట్టితో శివలింగాలు చేస్తే అన్ని క్షేత్రాలు తిరిగి వచ్చిన పుణ్యఫలం, అన్ని క్షేత్రాలు దర్శించిన పుణ్యఫలం, అన్ని జ్యోతిర్లింగాలు దర్శించిన పుణ్యఫలం, డైరెక్ట్ కైలాసం వెళ్ళి శివుని పైన చెంబు నీళ్లు పోసి వచ్చే పుణ్యఫలం ఒక్క పార్థివలింగం చేస్తే వస్తుంది. అలాంటిది ఎన్నో పార్థివలింగాలు చేసిన ఆ భక్తులు మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది మనం నార్త్ సైడ్, సౌత్ సైడ్ కూడా చాలామంది ఈ పార్థివలింగాలు చేసే వాళ్ళని భక్తులను మనం చూసినాం. అయితే ఈ పార్థివలింగాల వల్లనే ఈ మట్టితో శివలింగాలు చేయడం వల్ల పూర్వము ఈ జ్యోతిర్లింగాలు కూడా ఈ పార్థివలింగాలతోటే ఈ చరిత్ర చెప్తాం. పార్థివలింగాలతో జ్యోతిర్లింగాలు వచ్చినట్టు పురాణం చెప్తుంది. ఈ కథల ద్వారా మనకు తెలుస్తుంది. మొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగం. ఈ సోమనాథ్ జ్యోతిర్లింగంలో దక్షుడు శాపం వల్ల
దక్షుడు శాపం ఇస్తాడు కదా చంద్రుడికి, అల్లుడికి శాపం ఇవ్వగానే అతను క్షయవ్యాధుడు చనిపోని శాపం ఇస్తాడు. శాపం ఇవ్వగానే ఆ చంద్రుడు ఏం చేస్తాడు, ఒక మట్టితోటి శివలింగం దేవతలందరూ చెప్పగా ఒక ప్రవాస క్షేత్రం, ఇప్పుడు అరేబియా సముద్రం ఉంది, ఆ ఒడ్డున ఒక మట్టితోటి శివలింగం చేస్తాడు, పార్థివలింగం చేసి కఠోరంగా 6 నెలల పాటు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుగం వందన మృత్యోర్ముక్షి యమాంత మహామృత్యుంజయ మంత్రం 10 కోట్ల సార్లు పట్టించినట్టు పురాణం చెప్తుంది. అది మట్టితో శివలింగం. మొదటి జ్యోతిర్లింగం మట్టితోటే అంటే పార్థివలింగం ద్వారానే వచ్చినట్టు పురాణం చెప్తుంది. రెండవ జ్యోతిర్లింగం మల్లికార్జున జ్యోతిర్లింగం కూడా మట్టితోటే కార్తికేయుడు పూజించగా శివపార్వతులు జ్యోతిని వదిలినట్టు మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాగే మళ్ళీ మహాకాళ జ్యోతిర్లింగం కూడా అక్కడ ఒక బ్రాహ్మణుడు పూజ చేసి 4 బ్రాహ్మణులు కలిసి పూజ చేసిన తర్వాత ఆ జ్యోతి దళ వదిలినట్టు మనకు పురాణాలు చెప్తున్నాయి. అదే తర్వాత భావవైద్యనాథ్ ఓంకార క్షేత్రం ఇవన్నీ కూడా జ్యోతుల ద్వారానే ఒక పార్థివలింగాలు చేసి పూజించినట్టు పురాణాలు మనం ఇప్పుడు చెప్పుకోబోయేదాల్లో మనకు తెలుస్తుంది. మనం 4వ జ్యోతిర్లింగంలో మనం ప్రవేశిస్తున్నాం. 4వ జ్యోతిర్లింగం ఓంకార క్షేత్రం జ్యోతిర్లింగం అనేది ఇప్పుడు చెప్పుకోబోతున్నది. పూర్వము ఇది మనకు గుర్తుంచుకోవాలి, నైమిషారణ్యంలో ప్రయాగర సూతమావుని సౌనకాది మహములకు చెప్తున్న పురాణం ఈ కథ. పూర్వము నారద మహర్షి బ్రహ్మలోక అన్ని లోకాలు సంచరిస్తూ భూలోకానికి క్షేత్రయాత్ర చేద్దామని వస్తాడు. వచ్చి గోకర్ణ క్షేత్రాన్ని చేరుకుంటాడు ఈ నారద మహాముని. ఎప్పుడైతే గోకర్ణ క్షేత్రాన్ని చేరుకొని అక్కడ గోకర్ణేశ్వరుడికి అభిషేకం చేసి ఆ బయటకు వచ్చిన తర్వాత అక్కడికి పర్వతాలు అప్పట్లో 2 రూపాలు దర్శి మానవ రూపం దాల్చేటోళ్ళు, తర్వాత యథావిధిగా పర్వతంగా ఉండేటోళ్ళు, ఇలా కాలం నడిచిన తర్వాత పక్షి రూపం కూడా దాల్చేటోళ్ళు. అలాంటి ఈ వింధ్యుడు ఏం చేస్తాడంటే వింధ్య పర్వతుడు ఆ శివుని గోకర్ణ క్షేత్రానికి వచ్చి శివునికి అభిషేకం చేసి బయటకు వచ్చిన తర్వాత నారదుడు కనబడనే నారదునికి నమస్కరించి ఇక క్షేమకుశలాలు అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, ఈ సృష్టిలో నారదుడికి నమస్కారం పెట్టిన తర్వాత, గురువుకు నమస్కారం పెట్టిన తర్వాత, స్వామి నేను ఈ జగత్తులో నేనే శ్రేష్టమైన పర్వతాన్ని కదా, నా అంత శ్రేష్టమైన పర్వతం లేడు కదా అని అంటాడు. అనేసరికి అప్పుడు నారదుడు ఒక మాట అంటాడు, హే వింధ్య, నీకన్నా మంచి శ్రేష్టమైన పర్వతుడు ఉన్నాడు, శ్రేష్ఠుడైన పర్వతుడు ఉన్నాడు. ఆయన ఎవరని అడుగుతాడు. అడిగేసరికి ఆయన మేరు పర్వతం. అంత శ్రేష్టం ఎలాగ అంత శ్రేష్ఠుడైనాడంటే ఆయన దగ్గర దేవతలు మునులు అందరూ అతను వాహనాలతో వచ్చి ఆయన పర్వతం మీద నివసిస్తారు. వింధ్యాచల నివాసిని జగన్మాతనే ఆదిశక్తే శక్తిపీఠంగా అక్కడికి వెలిసింది. తర్వాత దేవతలు ఎంతోమంది వచ్చిపోతుంటారు అక్కడికి. అలాగా ఆయన ప్రఖ్యాతికి పెరిగిపోయేసరికి ఈ విషయం తెలుసుకున్న వింధ్యుడు ఏం చేస్తాడంటే, మరి నేనేం చేస్తే ఆయనకన్నా మంచి శ్రేష్ఠుడుగా అవుతా, ఆయనకన్నా పెద్ద అవుతా అని అడుగుతా. అదేసరికి నువ్వు శివారాధన చేయ, ఆయన శివారాధన చేసిన కాబట్టి నువ్వు శివారాధన చేయగానే అప్పుడు ఈ వింధ్యుడు ఏం చేస్తాడంటే తిన్నగా పోయి ఆ వింధ్యాచల పర్వత ప్రాంతాల్లో కూర్చొని కఠోరంగా శివారాధన చేస్తాడు. శివారాధన చేసి ఒక పార్థివలింగం మట్టితో శివలింగం, ఇప్పుడు మనం చెప్పుకునే 4వ జ్యోతిర్లింగం కూడా ఒక మట్టితో శివలింగం చేస్తాడు ఈ వింధ్యుడు. మట్టితో శివలింగం చేసి కఠోరంగా తపస్సు చేస్తా అంటే ఆయన ఒంటి మీదకి వెళ్ళి ఇంత పుట్టలుగా మొత్తం చీమలు అన్నీ అతని శరీరాన్ని తినేస్తుండే. టోటల్గా ఆయన పుట్టలతోటే నిండిపోతాడు. నిండిపోయి ఆ దళకెళ్ళి పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రం శబ్దం వస్తుంటుంది. ఏళ్ళు గడిచిపోతుంటాయి, సంవత్సరాలు గడిచిపోతుంటాయి. ఈ భక్తికి మెచ్చిన శివుడు పరమేశ్వరుడు కైలాసం నుంచి ఎదురుకొచ్చి దర్శనమిస్తాడు. దర్శనంగానే యథావిధిగా పుట్ట పగిలిపోవడం జరిగిపోతుంది. యథారూపం ఆ వింధ్యుడికి రూపం రాగానే శివుని పాదాల మీద పడతాడు. వింధ్యాన్ని భక్తికి మెచ్చిన నీకేం కావాలో కోరుకో అంటాడు శివుడు. అనగానే అప్పుడు వింధ్యుడు ఏమంటాడంటే, నేను ఈ జగత్తులో నా అంత శ్రేష్టమైన పర్వతుడు ఉండదు, నేను ఎంత అంటే అంత పెరుక్కుని పోయి అంటే ఆ పర్వతం ఎత్తు పెరిగే వరం ఈ స్వామి అనగానే తదాస్తు అంటాడు అని శివుడు అంతర్ధామం అవుతాడు. ఇలాగ అంతర్ధామం అయిన తర్వాత వింధ్యుడు వరగర్వం చేత నేను శ్రేష్టమైన పర్వతాన్ని నేను మహాదేవుని దర్శనం చేసుకున్నా, నేను వరం పొందిన అని చెప్పి ఆయన ఆ వరగర్వం చేత ఆ పర్వతం పెరుక్కుంటూ పోతుంటాడు. భూమి నుంచి పెరుక్కుంటూ వెళ్ళిపోతుంటే అన్ని మేరు పర్వతం దాటిపోతాడు. తర్వాత నక్షత్రాలు, గ్రహాలు, సూర్యమండలం కూడా దాటిపోతూ చంద్రమండలం, సూర్యమండలం అన్ని దాటిపోయి నక్షత్రాలు దాటిపోయి వెళ్ళిపోతుంటాడు ఈ పర్వతుడు. ఎప్పుడైతే ఈ పర్వతుడు దాటిపోతుంటే భూదేవతకు బరువు మోయలేకపోతుంది. జనరల్గా భూదేవత నువ్వు ఎన్ని గుణపాలు వేసి, ఎన్ని పిల్లర్లు వేసి, ఎన్ని అంతస్తులు కట్టినా భరిస్తుంది. ఒక్క పాపాత్ముడు భరించలేదు. జగన్మాత భూమాత పాపాత్ముడు ఒక్కడున్నా భరించలేదు. ఇది మనకు పురాణాలలో అన్ని పురాణాలు ఉన్నది. అదేవిధంగా ఈ అహంకారంతో పెరిగి వెళ్ళిపోతుంటే బరువు భరించలేక
కైలాసం వెళ్ళి భూదేవత శివునికి నమస్కారం పెడుతుంది. మహాదేవ, నేను ఈ పర్వతుడు పెరుకొని పోతుడు ఇదని భారాన్ని నేను మోయలేకపోతున్నాను, కానీ నువ్వు బాధపడకు, ఆ భారం మీద నేను మోస్తాను చెప్పి శివుడు అన్న తర్వాత ఈ ఎంతవరకు పెరుగుతుందో పెరగని అని చెప్పి అనుకునేసరికి ఆ సూర్య చంద్ర మండలాలు దాటి వెళ్ళిపోతుంటే అక్కడ నారదుడు కనబడుతుంది. నారదుడు కనబడగానే, చూసినావా నారదా, నేను చెప్పిన కదా, నేను అన్ని అందరికన్నా శ్రేష్టమైన పర్వతాలు నేనే కదా ఇప్పుడు అనగానే, కరెక్టే కానీ త్రిమూర్తులు దాటి శివుని కూడా దాటలేవు, మహాదేవుని కైలాసం దాటలేవు అనేసరికి నేను మహాదేవుడి కన్నా అహంకారం పెరిగిపోతుంది. మహాదేవుని దగ్గర వరం పొందేసి మహాదేవుని కన్నా నేను పెరుక్కుంటూ పోతాను చెప్పి అలా పెరుక్కుంటూ పోయేసరికి ఆ శివుడు చేతుకుంటుంది మణికట్టుకు రుద్రాక్షలు ఉంటుంది కదా, ఆ రుద్రాక్షలు అన్ని నక్షత్రాలు గ్రహాలు దాటిన తర్వాత కూడా ఆ చిన్న ఒక రుద్రాక్షలకి వెళ్ళి బయటకు వస్తాడు. ఇంత వస్తాడు శివుడు, ఇట్లా కూర్చుంటే యోగ దీక్షలు కూర్చుంటాడు. కూర్చొని ఈ మణికట్టులకు వెళ్ళి వస్తాడు. ఇన్ని నక్షత్రాలు గ్రహాలు ఈ సమస్త బ్రహ్మాండాలు దాటుకుంటూ పోయిన తర్వాత కూడా ఆయన వచ్చింది ఎక్కడికంటే శివుడి ఇక్కడ మణికట్టు దగ్గర ఉన్న ఆ రుద్రాక్షలకి వెళ్ళి బయటకు వస్తాడు. ఇది చూసిన విందుడు శివునికి నమస్కారం, పరమేశ్వర నన్ను క్షమించాను నమస్కరిస్తాడు. నమస్కరించగానే తిన్నగా మళ్ళీ తీసుకొచ్చి వింధ్యాచల పర్వత అక్కడ వదిలేస్తాడు. వదిలేగానే తిన్నగా శివుడు ఎదురుగా శివుడు కనబడతాడు. విందుడు అక్కడ పడి ఉంటాడు. పడి పాదాల మీద పడుతుంది, నన్ను క్షమించాను, అహంకారంతో ఏది సాధించలేవు వింధ్య, నువ్వు నా భక్తుడు కాబట్టి నీకేం కావాలో కోరుకున్నా స్వామి నన్ను క్షమించు, ఇక్కడ నేను ఇక పార్థివలింగం పెట్టి పూజించిన కదా, ఈ పార్థివలింగంలో నీ జ్యోతిని వెళ్ళగానే అప్పుడు ఆ లింగాన్ని రెండు విధాలుగా రెండుగా చేసి, ఒకటి మమలేశ్వరం ఒకటి అమలేశ్వరం, ఈ రెండు మమలేశ్వరం అమలేశ్వరం మధ్యలో దీనే ఓంకార క్షేత్రం అంటారు, ఓంకార రూపంలో ఉంటుంది, ఓం రూపంలో ఉంటుంది. ఈ మధ్యలోనే ఈ రెండు జ్యోతిర్లింగాల మధ్య, ఈ రెండు కలిపితేనే ఒక జ్యోతిర్లింగం, ఓంకార జ్యోతిర్లింగం. ఈ మధ్యలోనే నర్మదా నది పారుతుంటుంది. ఎవరైతే ఈ క్షేత్రానికి వచ్చి దర్శిస్తారో ఆ క్యాండిడేట్ మోక్షకారకుడు అవుతాడని పురాణం స్పష్టంగా చెప్తుంది. ఒకవేళ శివదీక్ష తీసుకున్న అక్కడ ఆ నర్మదాలో స్నానం చేసి ఓంకారేశ్వర మమలేశ్వరుడు దర్శించుకుంటాడో వాడు ఈ జనన మరణాల నుంచి విముక్తుడవుతాడని పురాణం స్పష్టంగా చెప్తుంది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. మనం ఈ జ్యోతిర్లింగం ఓంకార క్షేత్రం జ్యోతిర్లింగం 4వ జ్యోతిర్లింగం మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇక మనం 5వ జ్యోతిర్లింగం మనం ప్రవేశిస్తున్నాం. 5వ జ్యోతిర్లింగం బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం ఇది ఎక్కడన్నది అంటే జార్ఖండ్లో బాబా వైద్యనాథ్ ఉన్నది. మన మహారాష్ట్రలో కూడా పర్లి వైద్యనాథ్ ఉంటుంది. అంటే ఇది జ్యోతిర్లింగం అది జ్యోతిర్లింగం, అంటే రెండు జ్యోతిర్లింగాలే, దాని సందేహమే లేదు. ఇది బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగమే, ఇక్కడ పర్లి వైద్యనాథ్ వెళ్ళినా అది కూడా జ్యోతిర్లింగమే, రెండు దాని సందేహం లేదు. ఆయన దర్శించుకోవడం ఇంపార్టెంట్. అయితే ఇక్కడ పూర్వము మనం ఇప్పుడు 5వ జ్యోతిర్లింగంలో మనం ప్రవేశిస్తున్నాం, బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగం. పూర్వము పురస్థ ప్రజాపతి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు, అతని పేరు విశ్వవసుడు. ఇతనికి మొదటి భార్య ఇలవిల, విశ్వాసుడికి మొదటి భార్య ఇలవిల. రెండవ భార్య కైకసి, రావణాసుని తల్లి. మొదటి భార్య ఏమో ఇలవిలకు గుర్ణనిధి అంటే కుబేరుడు పుడతాడు. తర్వాత కైకసికి రావణాసుడు పుడతాడు. ఇది ఇలా ఉండగా పూర్వము లంకలో ఈ కైకసి రోజు ప్రాతకాలంలో 4 గంటలకు 4:30 ఆ ప్రాంతంలో రోజు హిందూ మహాసముద్రం ఒడ్డున వెళ్ళి ఒక సైకతలింగం అంటే ఇసుక లింగాన్ని తయారు చేసి శివారాధన భటులతో వెళ్ళి శివారాధన చేయడం రోజు చేసి శివునికి అభిషేకాలు చేసి అన్ని రకాల అభిషేకాలు చేసి వచ్చేది. ఇలా కాలం నడుస్తుంటే ఒకరోజు ఇసుకతో శివలింగం చేయగానే, శివలింగం ఎంత అంటే ఇప్పుడు ఆ ఒడ్డున చేయగానే సముద్రుడు ఈమె కన్నా ముందే వచ్చి సముద్రుడు అభిషేకం చేసి లోట వేసుకుని వెళ్ళిపెట్టాడు. ఆ శివలింగాన్ని లోట వేసుకుని వెళ్ళిపెట్టాడు. అలాగా సముద్రుడు పోటీ పడేవాడు. ఇక్కడ కింద భూమాత కూడా శివలింగాన్ని తొందర తీసుకొని అభిషేకం చేద్దామని భూమాత కూడా అనుకుంటుంటుంది. ఇలా ఇద్దరు మధ్య పోటీలు నడుస్తుంటే ఈ రావణాసుని తల్లి కైకసి శివలింగం చేయడము, ఈ ఇద్దరు అభిషేకాలు చేద్దామని పోటీ పడడం జరుగుతుంటుంది. ఆమె పూజ చేసి లింగం చేసే లోపలనే గుంజుకోవడం. ఇప్పుడు జనరల్గా అర్థం చేసుకోవాలి, భూమి మీద శివలింగం పెట్టద్దు. భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి ముందే శివుడు అంటే తొందరగా ఆకర్షించే జనరల్గా ఆకర్షణ శక్తి ఉంటుంది. ఏ రాయి ఇస్తేసినా తొందరగా ఆకర్షిస్తుంది. అలాంటిది మహాదేవుని ఇస్తే లోటు తీసుకోవాలి, తొందరగా అభిషేకం చేద్దామని ఆ భూమాత తొందరగా గుంజేసుకుంటుంది. జనరల్గా నేను కాశీకి వెళ్ళినప్పుడు 121 లింగాలు చేసి గంగలు ఇట్లా వదిలేటప్పుడు ఎవరో పట్టుకొని గుంజినట్టు మొత్తం ప్లేట్తో సహా లోటుకి వెళ్ళిపోయింది.
ఆకర్షణ శక్తి ఉంటుంది. జనరల్గా గంగామాతని అలా గుంజుకున్నదంటే భూమాతకి ఎంత ఆకర్షణ శక్తి ఉంటుందో ఆలోచించండి. అయితే భూమాతగా భూమి మీద శివలింగం డైరెక్ట్ పెట్టవద్దు. పెడితే ఆ శక్తి వెళ్ళిపోతుంది, డైరెక్ట్ భూమికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా బంగారము, వెండి, పుస్తకము, పెన్ను ఇవి పెట్టవద్దు, భూమి మీద పెట్టొద్దని పురాణంలో స్పష్టంగా ఉన్నది. అదేవిధంగా రోజు ఆ ఒడ్డున శివలింగం చేయడము, ఈ సముద్రుడు పోటీపడి అభిషేకం చేసి లోట గుంజుకోపోవడము, భూదేవి గుంజుకోపోవడం ఇలా జరుగుతుంటుంది. వాళ్ళు పోటీ పడడం జరుగుతుంది. చూసి కైకసి లంకకు వెళ్ళి బాధపడుతుంటే ఈ విషయం చూసిన భటులందరూ వెళ్ళి రావణాసుడికి చెప్తాడు, తల్లి బాధపడుతుంది. ఈ తల్లిని పోయి అడుగుతాడు రావణాసుడు, ఎందుకు ఏం జరిగింది ఏంటంటే ఇది చెప్తాడు. ఇట్లా సముద్రుడు వచ్చి నేను లింగం చేయడం, సముద్రుడు వచ్చి గుంజుకోపోవడం, భూదేవి గుంజుకోపోవడం ఇవన్నీ చెప్పేసరికి అమ్మ నీకేం కావాలి చెప్పంటాడు. అనేసరికి నువ్వు కైలాసం వెళ్ళి ఆత్మలింగం పట్టుకురమ్మని కైకసి తల్లి చెప్తాడు. చెప్పేసరికి రావణాసుడు అంతకుముందే ఈ ఘటన జరగముందే పూర్వమే రావణాసుడు బ్రహ్మదేవుని కఠోరంగా తపస్సు. బ్రహ్మదేవుడు, రావణాసుడు తమ్ముడు కుంభకర్ణుడు, తర్వాత విభీషణుడు ముగ్గురు కలిసి కఠోరంగా తపస్సు చేస్తే ఒంటి కాలం నిలబడి తపస్సు చేయగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే ఏం కావాలో కోరుకో రావణ. అప్పటికి ఆయన పేరు రావణాసుడు ఉండదు, దశాననుడే ఉంటుంది. ఏం కావాలో దశానన అనగానే స్వామి నా చావులేని వరం అంటే చావులేని వరం నా దగ్గర కేవలం ఈశ్వరుడు శివుడు వేస్తాడు, ఎవరికి లేదు, అది కూడా సృష్టికి విరుద్ధం ఈవుడు అనగానే శివుడి దగ్గర అంత పవర్ ఉంది కాబట్టి నేను శివుడిని ఆరాధిస్తాను సరే అని చెప్పి ఆయన పక్క జరుగుతాడు. తర్వాత కుబేరుడు ఉన్నాడు కానీ కుబేరుడికి డైరెక్ట్ ఇంద్రాసనం గుంజుకున్నామని ఆలోచన ఉంటుంది. ఇంద్రాసనకి నాలుక మీద ఇంద్రుడు చేరి నిద్రాసనాన్ని ఇచ్చేస్తాడు. నిద్రాసనం అంటే 6 నెలలు పడుకో 6 నెలలు తినని చెప్పి వరం ఇచ్చేస్తాడు. తర్వాత విభీషణ సైడ్ తిరిగి నీకేం కావాలో ఏం కావాలో కోరుకో విభీషణ అనగానే విభీషణుడు ఈ విధంగా చెప్తాడు. ఏమనంటే స్వామి నాకు నారాయణుడు శ్రీహరి నారాయణుడి పైన భక్తి కలిగిన తదాస్తు అని చెప్పి అన్న తర్వాత అంతరామం అవుతాడు. ఇది అయిపోయిన తర్వాత రావణాసుడు అంటే అప్పటికే దశాననుడు అయిన పేరు, ఇంకా రావణాసుడు పేరు రాదు. దశాననుడు ఏం చేస్తాడు, ఇది జరిగిన తర్వాత కఠోరంగా శివునికి ఆరాధించగానే శివుడు ఒక్కొక్క తల తీసి యజ్ఞగుండంలో వేసేస్తాడు. యజ్ఞగుండం లేగానే ఆ శివుడు ప్రత్యక్షమే 10వ తల నరకోపేశారు. శివుడు ప్రత్యక్షం నీ భక్తికి మెచ్చిన ఏం కావాలో కోరుకో అనగానే నీ అచంచలమైన శివభక్తి కావాలంట. అంటే అప్పటి వరకు సావులేని వరం కోరుకోవాలనుకుంటున్నారు. అందరూ ఆశ్చర్యపోతారు. రావణాసుడు తన తాత వాళ్ళందరూ ఉన్న రాక్షసులందరూ షాక్ అయిపోతారు. ఇది కోరుకుంటాను, సావులేని వరం కోరుకుంటా అని చెప్పి శివుడు రాగానే ఈయన భక్తి కోరుకుంటానని షాక్ అయిపోతాడు. అంటే అచంచలమైన శివభక్తి నీ పైన కావాలి, ప్రథమ భక్తుడు కావాలంటే తదాస్తు అంటాడు. తదాస్తు అన్న తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ కైకసి చెప్తుంది, ఇట్లా సముద్రుడు గుంజుకోపోవడం, శివలింగం భూదేవి గుంజుకోపోవడం, నాకు కైలాసం వెళ్ళి ఆత్మలింగం తీసుకురాననే. అప్పుడు ఈ రావణాసుడు ఏం చేస్తాడంటే కైలాసం చేరుకుంటాడు. అంటే ఒక వరం ఇస్తాడు శివుడు, నువ్వు ఏ టైం కన్నా రావచ్చు కైలాసం మీద. అలాగా ఈ రావణాసుడు కైలాసం మీద ఆయన వాహనంతో వస్తాడు. హంసవాహనం మీద వచ్చిన అది కూలిపోతుంది. కైలాసం ఎదురు వెళ్ళదు, ఏది కూడా పైనుంచి వెళ్ళదు. ఆడ కూలిపోగానే ఈ నంది నవ్వేసరికి నందికి శాపం పెడతాడు. అవన్నీ జరుగుతాయి. ఇది పెద్ద కథ ఉంది. దాదాపు మన స్కాంద పురాణంలో వస్తుంది, లింగ పురాణంలో, స్కాంద పురాణంలో, మన శివ పురాణంలో ఎక్కడి వరకు చెప్పాలో అక్కడ వరకు చెప్పడం జరిగింది. అయితే అక్కడ నందితో డిస్కస్ అవుతుంది. డిస్కస్ అయిన తర్వాత నేను శివుడిని దర్శనం చేసుకోవాలనుకుంటే శివుడి దగ్గర శివ దర్శనం లేదు, శివుడు ఏకాంతం ఉన్న శివపార్వతులు ఏకాంతం ఉన్న నేను లోడ పంపానని నంది చెప్తాడు. నందికి ఈయనకు చాలా డిస్కస్ అవుతుంది. అయిన తర్వాత ఈయన అహంకారంతో నన్ను పంపేవని చెప్పి కైలాసాన్ని పెకలిస్తాడు. ఇట్లా పెకలిచ్చి లేపే లోపలనే శివుడు ఏం చేస్తాడంటే బొటనతో ఒత్తేస్తాడు. ఢామని ఒత్తేగానే 2 చేళ్ళు ఆ కైలాస పర్వతం కింద ఇరుక్కునేసరికి అప్పుడు రవం పెడతాడు. ఆ రవం ఏ రవం అంటే ఆ శివ తాండవ స్తోత్రం అనే చేస్తాడు, రవం చేస్తాడు. అందుకోసం రవం చేసాడు కాబట్టి రావణాసుడుగా మారిపోయాడు. ఇది మనకు పురాణాల్లో శివ మహాపురాణం ఉంది, లింగ పురాణం ఉంది, స్కాంద పురాణం ఉంది. అలాగా ఈ రవం పెట్టేసరికి ముక్కోటి దేవత చెవులో చిల్లు పడతాయి. ఆ రవం పెడుతూ అప్పుడు అంటాడు నంది, రావణ అహంకారంతో శివభక్తి లభించదు, ఆయన భక్తి ద్వారానే ఆయనని సాధించవచ్చునగానే అప్పుడు రావణాసుడు రావణకృత తాండవ స్తోత్రం పడిస్తాడు. ఏమంటే జటా కటాహ సంభ్రమం నమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి నిరాజమానమూర్ధని దగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరి రతి ప్రతిక్షణం మమ. ఓం నమ శివాయ. జటా కటాహ సంభ్రమం నమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి నిరాజమానమూర్ధని దగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరి
శంకరే రతి ప్రతిక్షణం మమ. ఓం నమ శివాయ. సహస్రలస్త్ర శేషలేఖ శేఖరం ప్రసూన ధూరి ధోరణి విదూసరాంధ్రిపీఠభు భుజంగరాజమానయ నిబద్ధ జూట జాటక శ్రేయ చిరాయ జాయకం చకోరబంధు శేఖర. ఓం నమ శివాయ. నీకు అని ఇలా శివుణ్ణి తపస్సు చేస్తాడు, శివతాండవ స్తోత్రం చేస్తాడు. చేసరికి ఆ శివతాండవం చేసిన అతను ఆ భక్తికి మెచ్చిన శివుడు, ఆ స్తోత్రానికి మెచ్చిన శివుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై రావణ ఎప్పుడైతే శివుడు ప్రత్యక్షం కానీ ఆ చేతులు ఆ కైలాస పర్వతం కిందకి వచ్చేస్తాయి. ఇవన్నీ రక్తంతో ఉండేసరికి ఎలా విధిగా శివుడు ప్రత్యక్షం కానీ ఎలా విధి చేతులు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత శివునికి నమస్కారం పెడతాడు. అక్కడ శివునికి అడుగుతాడు, నీకేం కావాలి, నీ భక్తికి మెచ్చినా నీకేం కావాలో కోరుకో రావణ అంటాడు. అప్పుడు దశనాన్ని పోయి రావ అంటే రవం పెడతాడు కాబట్టి శివకృత తాండవ స్తోత్రం రవం చేస్తాడు కాబట్టి అతనికి రావణ అని పేరు పెడతాడు. ఇలాగా రావణాసుడు అని మనకు తర్వాత ఈ అసుర పనులు చేస్తాడు కాబట్టి రావణాసుడు అన్నాం. ఆయన బ్రాహ్మణ పుట్టుకైతే బ్రాహ్మణ పుట్టుకనే, విశ్రవసుని కొడుకు కాబట్టి ఒక బ్రాహ్మణ పుట్టుకనే అవుతుంది కాబట్టి తల్లి రాక్షసి కాబట్టి ఈ రాక్షస గుణాలు కూడా ఉన్నాయి. ఇదే విధంగా ఇతను స్వామి ఏం కావాలో కోరుకోను కానీ స్వామి నాకు నీ ఆత్మలింగం కావాలంటాడు. ఆత్మలింగం కావాలంటే ఇది సృష్టికి విరుద్ధం, నీకు ఇంకేం కావాలంటే లేదు స్వామి నేను నాకు అదే కావాలంట. అనేసరికి ఆఖరికి తదాస్తు బోలాశంకరుడు కాబట్టి తదాస్తు అనగానే ఇది భూమి మీద మాత్రం ఎక్కడ పెట్టకంటాడు. ఆత్మలింగం తీసుకుంటాడు, పరుగున ఆకాశం మీదకి వెళ్ళిపోతూనే పరుగున వెళ్ళిపోయేసరికి ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు ఏం చేస్తాడంటే గణేశుడి దగ్గరపై నిన్ను పూజించకుండానే ప్రథమ పూజ చేయకుండానే రావణాసుడు అంత పెద్ద ఏది వరం పొంది తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆత్మలింగం మీ నాన్న ఆత్మలింగం తీసుకొని వెళ్ళిపోతాడు. మీ నాన్న ఆత్మలింగం తీసుకుని లంకలో స్థాపన చేసినంటే మీరందరిపై అతని దగ్గర సేవకులు ఉండిపోవాలనేసరికి అప్పుడు గణేశుడు ఏం చేస్తాడంటే వేరే రూపం దాల్చి ఒక బాలుడు రూపం దాల్చి గోపబాలుడుగా రూపం దాల్చి అక్కడ ఇప్పుడు జార్ఖండ్ ఉన్నది కదా ఆ ప్రాంతాల్లో గోవులు మేపుతున్న విధంగా పోతాడు. అప్పటికే సంధ్యాకాలం సమయంలో సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చేది ఈ అలవాటు ఉంటుంది. ఎవరికి? ఈ రావణాసుడికి. చేతిలో శివలింగం ఆత్మలింగం ఉంది, ఏం చేద్దామని చెప్పి అనుకుంటుంటేసరికి గోపబాలుడు కనబడతాడు. అనేసరికి ఆ గోపబాలుడికి ఇస్తాడు. ఇది నేను పోయి సూర్యుని అర్ఘ్యం ఇచ్చి వస్తా, అప్పటికి చేతిలో పట్టుకునేసరికి నేను 3 సార్లు లెక్క పెడతా, నువ్వు 3 సార్లు రాకపోతే నేను భూమి మీద పెట్టిస్తాను, లేదు వచ్చేస్తా అని చెప్తాడు. వెళ్ళి సూర్యునికి అర్ఘ్యం ఇస్తాడు. స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇచ్చే లోటనే 3 సార్లు ఈ గోపబాలుడు పిలిచి భూమి మీద పెట్టేస్తాడు. భూమి మీద పెట్టగానే పరుగున వచ్చి ఈ గోపబాలుని ఒక్కసారి గదతో కొట్టగానే ఇక్కడ సొట్టపడుతుంది. ఇప్పుడు ఆ గణేశుడిగా కొట్టేస్తాడు డైరెక్ట్ ఇక్కడ. ఆ తర్వాత ఈ దెబ్బతిన్న గణేశుడు తిన్నగా మళ్ళీ కైలాసం వెళ్ళిపోతాడు. రావణాసుడు ఆ శివలింగాన్ని ఒకసారి భూమి మీద పెడితే కథమే, ఆ చెప్తాడు భూమి మీద పెడితే అక్కడే స్థాపన అయిపోతుందని చెప్పేస్తాడు శివుడు. ఇక ఎంత ప్రయత్నం చేసినా అది పెరుగుతుంది తప్ప తరగదు. ఇక కోపంతో ఏం చేస్తాడు, ఆ బొటనేలతోటి భూమి మీద కొత్తేస్తాడు రావణాసుడు. రాలే అని చెప్పి ఆ బొటనేలతో కొనేసరికి అందుకోసమే చూడు జార్ఖండ్లో ఇంతనే ఉంటుంది శివలింగం, ఇంతనే శివలింగం ఉంటుంది. బాబా వైద్యనాథ్ బొటనేలతో వచ్చేస్తాడు కోపంతో రావణాసుడు. వచ్చేసరికి ఆ భూమి మీద లోటుకి వెళ్ళిపోయి ఇంత మాత్రమే కనబడుతుంది. సమస్త బ్రహ్మాండం శివలింగం అనేది ఆది మధ్యాంతరహితుడు. ఈ అనంత లోకాలు దాటి ఉంటుంది శివలింగం. అది బ్రహ్మ విష్ణువులే ఆది అంతం చూడలేదు కదా, ఆది అంతం చూడలేదు. అగ్నిలింగానికి ఆది అంతమే దొరకలేదు బ్రహ్మ విష్ణువులకి. అలాంటిది ఆ శివలింగం ఇంతగా మారిపోతుంది, అక్కడ ఉంటుంది. ఇది ఇంత కాదు, అనంతం ఆది మధ్యాంతరహితుడు పరమేశ్వరుడు. ఆయనలో సమస్త బ్రహ్మాండాలు, ఆ లింగంలోనే సమస్త బ్రహ్మాండాలు, సమస్త ఆయనాలు, తర్వాత సమస్త లోకాలు ఆయనలోనే, సమస్త దేవతలు ఆయనలోనే, సమస్త పశు పక్షాదులు ఆయనలే, తర్వాత గ్యాలక్సీలు, తర్వాత ఈ నక్షత్రాలు గ్రహాలు మొత్తం ఈ ప్రాపంచిక ప్రళయకాలంలో మొత్తం ఆయన బఠానీలు లోపల తీసుకున్నట్టు తీసేసుకుంటాడు లోపల. అలాంటిది ప్రళయకాల రుద్రుడు అంటే మనకు లయకారకుడు కదా, మొత్తం టోటల్ లింగం లియమానం సర్వం లింగం, సమస్త జగత్తును లోపల లయం చేసుకుంటాడు. ఇప్పుడు ఉన్నది కూడా మనం లింగమే ఉన్నాం. ఇదే విధంగా అయితే అక్కడ వచ్చిన తర్వాత పోయి అక్కడి నుంచి బయట తీసుకొచ్చి శివలింగం పై నీళ్ళు పోసి మొక్కుతాడు. మొక్కేసరికి శివుడు ప్రత్యక్షమే, ఇక బాధపడకు రావణ, ఇక నీకు ఇది లింగం ఇక్కడ స్థాపన అయిపోయింది, నువ్వు లంకకి వెళ్ళిపోను కానీ ఏడ్చుకుంటా బాధపడుకుంటా అక్కడ శివలింగాన్ని అభిషేకం చేసి వెళ్ళిపోతాడు, స్థాపన చేసి వెళ్ళిపోతాడు. ఇది బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగం. ఈ కథ విన్నవారు, ఈ జ్యోతిర్లింగం కథ విన్నవారికి అపారమైన సంపద, అపారమైన ఆరోగ్యం, అకాల మరణం ఉండదని పురాణం చెప్తుంది. చాలామంది క్యాన్సర్ పేషెంట్లు కూడా ఇక్కడికి వచ్చి అక్కడ బాబా వైద్యనాథ్ దర్శించి నీళ్ళు చల్లుకొని
ఆ అభిషేకం చేసిన నీళ్ళు తాగిన వాళ్ళకు ఆ రోగాలు బాబా వైద్యం చేస్తారు స్వామి, ఆ రూపంలో వైద్యం చేస్తారు. మనం జనరల్గా దేవతలు రాక్షసులు యుద్ధాలు జరిగినప్పుడు దేవతలు కాళ్ళు చేతులు విరిగిపోయినప్పుడు అక్కడ ఆ మూలికల ద్వారా వైద్యం చేసి శివుడు వైద్యం చేసినట్టు పురాణాలు చెప్తున్నాయి. అందుకోసం బాబా వైద్యం అన్నాడు. అక్కడ ఎలాంటి రోగం ఉన్నా అక్కడ చెమ్ము నీళ్ళు పోస్తే సానిపోయిన ఆ రోగాలు పోతాయని పురాణం స్పష్టంగా చెప్తుంది. ఇది బాబా వైద్యనాథ్. మనం 5వ జ్యోతిర్లింగం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం 6వ జ్యోతిర్లింగంలో ప్రవేశిస్తున్నాం. ఇది మనం మర్చిపోదు. నైమిషారణ్యంలో ప్రయాగ దగ్గర సౌనకాది మౌనులు చెప్తున్నది. కైలాసంలో ఈశ్వరుడు నందికేశ్వరుడు చెప్పింది, నందీశ్వరుడు చెప్పగా నందీశ్వరుడు సనత్కుమారుడు చెప్పగా సనత్కుమారుడు వ్యాసభగవానుడు చెప్పగా వ్యాసభగవానుడు సూతమామని చెప్పగా సూతమామని నైమిషారణ్యంలో ప్రయాగ 88,000 మంది సౌనకాది మామూలు చెప్తున్న పురాణం. ఈరోజు నేను కలియుగంలో ఆనంద నిన్న ద్వారా ఈ జ్యోతిర్లింగాల కథ మీరు వింటారు. ఎన్నో జన్మల పుణ్యపాలం ఒక తాటి మీదకి వస్తేనే ఈ జ్యోతిర్లింగాల కథ వినగలుగుతాం. ఒక్కసారి కథ విన్నవారికి ఎన్నో జన్మల పాపాలు దగ్ధమైపోతాయని పురాణం స్పష్టంగా చెప్తుంది. ఈ శివమహాపురాణాలు జనరల్గా శివమహాపురాణం విన్న వాళ్ళు చాలామంది భయంకర పాపాత్ములు కూడా ఒక పిశాచం మోక్షం పొందినట్టు శివమహాపురాణం బిందుకు చెంచుల ఈ బిందుకు అనేటువంటి మహాపాపాత్ముడు ఆ మోక్షం పొంది ఈ కథ విని శివమహాపురాణం విని కైలాసం వెళ్ళినట్టు పురాణం చెప్తుంది. అదేవిధంగా దేవరాజు అనే పాపాత్ముడు కూడా చనిపోయిన తర్వాత కైలాసం యమలోకం వెళ్ళి అక్కడ యమలోకం నుంచి మళ్ళీ కైలాసం వెళ్ళినట్టు మనకు దేవరాజు కథ కూడా చెప్తుంది. అదేవిధంగా ఒక్క 5 నిమిషాలు చెవుల శివమహాపురాణం పడ్డగానే ఆ ధన్యుడైతాడని ఆయన ధన్యుడైతాడని ఎంత పాపాత్ముడైనా ధన్యుడైపోతాడని పురాణం స్పష్టంగా చెప్తుంది. అది కూడా శివమహాపురాణం శివుని కథ వినే భాగ్యము సాధారణంగా రాదు. ఒక్కవేళ ఈ సంసారం పడి ఈ వ్యర్థంలో పడి కొట్టుకపోతాం తప్ప ఇంకా వేరే దేవతల దగ్గర పోయి పూజలు చేస్తాం కానీ శివానుగ్రహం లభించదు. జనరల్గా శ్రావణ మాసం పోతాం చెంబు నీళ్ళు పోస్తాం, కార్తీక మాసం చెంబు నీళ్ళు పోస్తాం, శివరాత్రిపై చెంబు నీళ్ళు పోస్తాం, కథ అయిపోయింది, అక్కడికే కథం క్లోజ్. కానీ శివుని సైడ్ తిప్పడు. శివుని సైడ్ రావాలంటే కోట్ల జన్మ పుణ్యఫలం. ఈ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అన్ని ఒక కాటికి వస్తే అన్ని ఎంతైతే ఎన్ని జన్మలు ఉంటాయో అన్ని జన్మల పుణ్యం ఒక తాటి మీదకి వస్తేనే శివుని ఆలయం సైడ్ ఒక అడుగు పడుతుంది. ఒక అడుగు పడాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి, శివానుగ్రహం ఉండాలి. శివానుగ్రహం ఉంటేనే అక్కడ అడుగు పడుతుంది, లేకపోతే అడుగు పడదు. శివభక్తుడిని ఎవరైతే చూస్తారో పిశాచాలు చూసినా అవి మోక్షం పొంది వెళ్ళిపోతాయి. డైరెక్ట్ ఒక శివభక్తుడు ఉన్నాడు. మనము స్కాంద పురాణం చెప్పుకున్నాం. ఒక శివభక్తుడు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసి వస్తుంటే పిశాచాలు రౌండ్ అప్ చేస్తాయి. ఆయన చుట్టూ ఒక 50 మీటర్ల చుట్టూ రౌండ్ అప్ 50 వైఫై లాగా శాంభవ శక్తి ఉంటుంది. ఆ శక్తి ద్వారా అవి బూడిదైపోయి ఇట్లా పొగలుగా అవి మోక్షం పొందినట్టు పురాణాల్లో స్పష్టంగా అవి భస్మం వాటి మీద ఇతన్ని భస్మం డైరెక్ట్ వాసన వస్తుంది. శివభక్తుల చుట్టూ శివునికి సంబంధించిన భస్మం వెదజల్లుతుంటుంది, ఆ తేజం వెదజల్లుతుంటుంది. ఆ తేజం వల్ల ఈ పిశాచాలు కూడా మోక్షం పొంది శివలోకం వెళ్ళినట్టు చాలా పురాణాల్లో మనం చెప్పుకున్నాం స్కాంద పురాణంలో కూడా. అలాంటిది ఒక శివభక్తుడిని చూసినంత మాత్రానే కోటి యజ్ఞాలు చేసిన పుణ్యఫలం, శివాలయంకి వెళ్ళిన పుణ్యఫలం, ఒకవేళ శివాలయం వెళ్ళకుండా అతను చూస్తే శివాలయంకి వెళ్ళిన పుణ్యఫలం లభిస్తుందని పురాణ స్పష్టంగా. శివభక్తుడు అంత ఈజీగా దొరకడు. మనం జనరల్గా అనుకుంటాం ఒక గ్రామంలో శివభక్తుడు ఉంటే జనరల్గా ఆ భక్తులు ఎట్లా అంటే శ్రావణ మాసం కార్తీక మాసం అట్లాంటిది కాదు. నైష్టికి భక్తుడు అంటే కేవలం శివుని మాత్రమే నమ్మేవాడు, శివుణ్ణి ఆరాధించేవాడు. శివుణ్ణి ఆరాధించి కేవలం శివ ఆరాధకుడు, కేవలం లింగారాధకుడు, లింగాన్ని పూజించేవాడు, దల్లనే సమస్త దేవతలు చూసుకునేవాడు. కేవలం అతన్ని నైష్టికి భక్తుడు అంటాడు. అదే పరమ భక్తుడు అంటాడు. అతనికి మైల అంటదు, గ్రహ దోషాలు ఉండయి. తండ్రి చనిపోయిన మైల ఉండదు, తల్లి చనిపోయిన మైల ఉండదు, ఎవ్వరు చనిపోయినా అతనికి మైల ఉండదు. అతడు మాత్రమే మహాదేవ భక్తుడు. ఇది మనం తెలుసుకోవాలి. మిగతా అంతా పూజ చేస్తే అన్ని దేవతల్ని పూజ లింగ పురాణంలో ఉంది. 54 అధ్యాయాలు మీరు చూసుకోవచ్చు. లింగ పురాణం తెచ్చుకొని మా లింగ పురాణంలో చూసుకుని 54 అధ్యాయంలో ఏం చెప్పబడ్డదంటే ముక్కోడి దేవతల్ని ఆరాధించిన వాడు అన్ని దేవతలను ఆరాధించి అన్ని దేవతలను అంటే శివునిపై నమ్మకం ఉండదు. అని శివునిపై చెంబు నీళ్ళు పోస్తాడు, అప్పుడే పోయి హనుమాన్ దగ్గర పూలు ఇద్దామని ఆలోచిస్తాడు, అప్పుడే పోయి రాముడి దగ్గర వెళ్దాం, అప్పుడే పోయి ఇంకా వేరే దేవత దగ్గర వెళ్దాం అనుకుంటాడు. ఇలా అనుకోవడం వల్ల మనకి అన్ని సమస్యలు ఉంటాయి, అన్ని రోగాలు ఉంటాయి, అన్ని వ్యధలు ఉంటాయి, అన్ని భారాలు ఉంటాయి, అన్ని బంధాలు ఉంటాయి, అన్ని సమస్యలు ఉంటాయి. ఆఖరికి అన్ని సమస్యలతోటి, అన్ని కథలతోటి, అన్ని దాంతో ఇబ్బంది పడి
రోగాలతోటి ఆఖరికి తీసుకొని మోక్షం కూడా పొందడు. కేవలం శివారాధన వల్లనే మోక్షం పొందాడని పురాణాల్లో స్పష్టంగా చెప్తుంది. శివుడు మాత్రమే మోక్షాన్ని ఇచ్చేవాడు, ఇంకెవరూ లేదని పురాణం స్పష్టంగా చెప్తుంది. మనం ఇప్పుడు 6వ జ్యోతిర్లింగంలో మనం ప్రవేశిస్తున్నాం. శివ మహాపురాణం. ఇది డాకిన్య భీమశంకరం మన జ్యోతిర్లింగం మన 6వది చెప్పుకోబోతున్నాం. పూర్వము కామరూప దేశం, ఇది కామరూప దేశం మహారాష్ట్రలో ఉన్నది. ఈ కామరూప దేశం డాకిని నగరం అని ఒక నగరం ఉన్నది. అది మొత్తం ఇప్పుడు అంతా అభయారణ్యం, అప్పుడే అభయారణ్యం, ఇప్పుడు కూడా పెద్ద అభయారణ్యం. భీమాశంకర జ్యోతిర్లింగం వెళ్తే ఆ మొత్తం అభయారణ్యమే. ఈ అభయారణ్యంలో కర్కటి అనే ఒక రాక్షసి ఉండేది. ఈ అభయారణ్యంలో కర్కటి అనే రాక్షసి ఉండేది. ఆ కర్కటి పుత్రుడే భీమాసురుడు, ఈ రాక్షసుడు భీమాసురుడు. చిన్నప్పుడే పిల్లలతో ఆడుకునేటోళ్ళు, రాక్షస పిల్లలతో ఆడుకునేటోళ్ళు. వాళ్ళు ఏనుగు పిల్లల్ని మింగేసేటోళ్ళు, ఒక్కొక్కరు ఏనుగు పిల్లల్ని జంతువులను మింగేసేటోళ్ళు, అలా తొడలు పిక్కొని తినేసేటోళ్ళు. వీళ్ళు ఆడుకుంటూ ఆ తోటి రాక్షస పిల్లలు ఏమంటారంటే నీ తండ్రి ఎవరు అని హేళన చేస్తుంటారు. ఈయన అడుగు నీ తండ్రి లేడు, నీ తండ్రి లేడు, మా అందరి తండ్రి ఉన్నాడు. ఈయన హేళన చేసేసరికి ఒకసారి బాధపడి ఈ భీమాసురుడు, ఈ రాక్షసుడు తల్లి కర్కటి దగ్గరికి పోయి అమ్మ నా తండ్రి ఎవరు, నేను ఎవరికి పుట్టినా అని అడుగుతాడు. డైరెక్ట్ తల్లిని అడుగుతాడు. తల్లి అంటుంది నాయనా, ఇక బాధపడుతుంది, ఇక చెప్తుంది నీ తండ్రి రావణాసుని తమ్ముడు కుంభకర్ణుడు, నీ తండ్రి కుంభకర్ణుడు. ఎలా చనిపోయాడు, నా తండ్రి ఏమంటే చనిపోయాడు అని చెప్తుంది. ఎవరు చంపాడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రామావతారం త్రేతాయుగంలో నీ తండ్రిని చంపాడు. ఈయన చేసిన పాపాలకి నీ తండ్రిని చంపాడు, మీ పెద్దనాన్న కూడా రావణాసురుడిని చంపాడు అనేసరికి అప్పుడు ఈ భీమాసురుడు 5 సంవత్సరాలు పిల్లగాడేవాడు. ఇక దేవతల మీద పగ పెంచుకుంటాడు, విష్ణు మీద దేవతల మీద పగ పెంచుకొని కఠోరంగా బ్రహ్మదేవుని తపస్సు చేస్తాడు. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి, వాడు పెద్ద యవన స్థితికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు మన భక్తికి మెచ్చి నీకేం కావాలో కోరుకో భీమాసురుడు అనగానే, స్వామి నాకు చావులేని వరం ఇవ్వలేదు, ఇంకేం కావాలో కోరుకో అంటే, నేను ఒక్క చేతితోటి కొడితే కొండ కూడా పిండి పెట్టాడు, అంత శక్తి భీమాశక్తి అని అంటే తదాస్తుంటాడు. ఇలా వరం పొంది కొండలు కూడా పిండి చేస్తుంటాడు భీమాసురుడు. అంత భారీ కాయంతో ఉంటాడు. మంచి ఇప్పుడు జిమ్లో ఒకడు కండలు తిరిగి ఉంటారు కదా, ఆ టైప్లో ఆ భీమాసురుడు భయంకర కండలు తిరిగి ఉంటాడు. వాడు కొండ పిండి అయిపోతుందంటే ఆలోచించు ఒకసారి. అలాంటి ఆ భీమాసురుడు దేవతల మీద, మునుల మీద, అందరిపైన దాడులు చేస్తూ ఇంద్రాది దేవతల మీద దాడులు చేస్తూ వాళ్ళని లోకాలని కబ్జా చేస్తూ ఇలా తిరుగుతుంటారు. ఇలా కాలం నడుస్తుంటే ఒకసారి కామరూప దేశమైన తపేశ్వరుడు అని ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే శివారాధకుడు, మంచి శివారాధకుడు. ఆయన శివుని అభిషేకం చేయండి పచ్చి మంచిని కూడా ముట్టడు, నుదుట విభూతి, మెడల రుద్రాక్ష, అంత పెద్ద రాజు మంచి శివారాధకుడు. అలా శివారాధన చేస్తా అంటే అన్ని రాజుల మీద దాడులు చేస్తూ వచ్చి ఈ కామరూప దేశమైన ఈ రాజు పైన దాడి చేస్తారు. ఈ తపేశ్వరుడు పైన దాడి చేసి చైన్లతో కట్టేస్తాడు. భార్య భర్త ఇద్దరిని బట్టలు అందరూ కట్టేసి తీసుకుపోయి అతను చెరసాలలో వేసేస్తాడు. చెరసాల వేయగానే ఆయన నియమం, ఈ కామరూప దేశ రాజు తపేశ్వరుడికి శివుని అభిషేకం చేస్తూ ఉండలేడు, తిండి లేకున్నా ఏది లేకున్నా శివ ఆరాధన చేసి ఉండలేడు. ఆయన చైన్లతో కట్టేసినా కానీ ఈ 2 చేతులతో దగ్గరికి మట్టిని గుంజుకొని ఒక పార్థివలింగం చేస్తాడు. చేసి ఆ కళ్ళకి నీళ్ళు కారుతుంది, ఆ చెంబు ఒక డ్రాప్ శివలింగం పడుతుంది. అలా శివ ఆరాధన చేస్తుంటే ఈ భటులు అందరూ చూసి పోయి ఈ భీమాసురుడికి చెప్పేస్తాం, వాడు ఏదో మట్టితో ఒక ముద్ద చేసినాడు, ఆయన ఏదో ఏదో తంత్ర పూజ చేస్తాడు, నీ పని అయిపోయింది అని ఈయనకి చెప్పేసరికి ఈయన ఒక ఖడ్గం పట్టుకొని వచ్చి, నీకు ఎన్నిసార్లు చెప్పి నీకు పూజలు చేద్దామని చెప్పి నా పైన నువ్వు పూజలు చేసి నన్నే సంవరిద్దామని చూస్తున్నావు అని చెప్పి ఖడ్గం తీసి శివలింగం మీద కొట్టపోయేసరికి విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై అప్పటికే శివుడు దీక్షలు ఉంటాడు, ఆయన తపస్సులు ఉంటాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆయనకు చెప్పబోయేలోటు నీ గురించి ఎప్పటివరకు ఎదురు చూసినా నిన్నే నేను సంహరిస్తా అని చెప్పి విష్ణుమూర్తి మీద ఆ ఖడ్గం విసిరిపోయేసరికి బ్రహ్మ వరం ఉంటుంది. ఈ భీమాసుడు బ్రహ్మాస్త్రం వేయకముందు ఒక అస్త్రం వేస్తాడు, ఇసరికి ఒక వలయంలాగా చేస్తాడు విష్ణుమూర్తి. వలయంలాగా చేయగానే అది ఆగిపోతుంది. మళ్ళీ వలయంతో ఆపుతుంటే అతనికి బ్రహ్మాస్త్రం ఉంటుంది, ఆ బ్రహ్మాస్త్రం తీసి ఇసిరేస్తాడు. ఆ వలయం ఛేదించే లోపలనే శివుడు ప్రత్యక్షమవుతాడు. ఆ ఛేదించక ముందే త్రిశూలం చేసి ఇసిరేస్తాడు. ఎవరి మీద? ఈ భీమాసురుడి మీద. ఇసిరేగానే అంత దూరం పోయి కొన్ని యోజనాల దూరం పోయి ఢామని పడుతుంది. పడిన తర్వాత స్వామి నేను ఏం చేసిన, నా తండ్రిని చంపిన వాళ్ళని చంపడం తప్ప, సంపన్నికి రావడం, నేను యుద్ధం చేయడం తప్ప అనగానే
నువ్వు ఎవరిపైన దాడి చేస్తున్నా నారాయణుడు అంటే నీ తండ్రికి కూడా ఆరాధ్య దైవం నారాయణుడు. అంటే నా తండ్రి చంపాడు కదా అంటే చనిపోయే ముందు నీ తండ్రి రాముడి పాదాల మీ పెద్దనాన్న మీ తండ్రి రాముడి పాదాల మీద పడ్డారు అనగానే అప్పుడు పోయి విష్ణుమూర్తి అట్లా పాకుతూ వెళ్ళి విష్ణుమూర్తి పాదాల మీద పడతాం. ఇది భీమాశంకర జ్యోతిర్లింగం. అంటే ఇక్కడ పార్థివునికి ఈ తప్పేశ్వరు ఆ పార్థివలింగం పెడతాడు కదా, ఆ భక్తునికి వరం ఇస్తాడు. స్వామి ఇక్కడ నీ దివ్యమైన జ్యోతి వలన శివుడు ఆ పార్థివుని ఇది కూడా ఇప్పుడు ఇది మన 6వ లింగంలో కూడా ఆ జ్యోతిర్లింగంలో పార్థివలింగంలో ఆ జ్యోతిని వెళ్తాడు. ఇది భీమాశంకర్ జ్యోతిర్లింగం. ఈ జ్యోతి కూడా అక్కడ వెళ్ళిన తర్వాత భీమాశంకర్ జ్యోతిర్లింగం. ఇప్పుడు మనం ఆ భీమాశంకర్ జ్యోతిర్లింగం దర్శించిన వాడు అక్కడికి వెళ్ళి ఆ భీమాశంకరుడు దర్శించిన వాడు ఎలాంటి భయాలు కానీ ఎలాంటి గ్రహబాధాలు కానీ ఎలాంటి దోషాలు కానీ ఉండేయని పురాణం చెప్తుంది. సకల ఐశ్వర్యాలు లభిస్తాయని పురాణం చెప్తుంది. ఎవరితోటి పిశాచాలతో డాకిని శాకిని ఈ పిశాచాల బాధ ఉండదని, ఎందుకు డాకిని భీమాశంకర్ కదా, ఈ డాకిని శాకిని ఈ పిశాచాల బాధలు గ్రహ బాధలు ఏ బాధలు ఉండేయని పురాణం చెప్తుంది. అకాల మరణం ఉండదని పురాణం స్పష్టంగా చెప్తుంది. భీమాశంకర్ జ్యోతిర్లింగం ఇక్కడ దర్శించిన వారు అకాల సర్వ సంపదలు లభిస్తాయని పురాణం స్పష్టంగా చెప్తుంది. ఇది భీమాశంకర్ జ్యోతిర్లింగం. మనము ఈరోజు భీమాశంకర్ 6వ జ్యోతిర్లింగం మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇక మనం 7వ జ్యోతిర్లింగంలో ప్రవేశిస్తాం. నైమిషారణ్యం. మనం మరోజు నైమిషారణ్యంలో ప్రయాదర సూత మహాముని సౌనకాది మహాములు 88,000 మంది సౌనకాది మహాములు చెప్తున్న పురాణం శివ మహాపురాణం. ఎవరైతే శివ మహాపురాణం గ్రంథాన్ని దూరం నుంచి చూసినా సభల విద్వాంసుడు ఇలా చూపించినంత మాత్రానే, ఇలా గ్రంథాన్ని చూపించినంత మాత్రానే, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చూసినంత మాత్రానే మనం కోటి గోవులు మనం దానం చేయలేం, కోటి యజ్ఞాలు మనం చేయలేం. పితృదోషాలు ఉండయి, గ్రహ దోషాలు ఉండయి, దుర్నిమిత్తాలు ఉండయి, డాకిని శాకిని పీడ పిశాచాలు ఉండయి అని పురాణం స్పష్టంగా చెప్తుంది. కేవలం విద్వాంసుని చేత ఇలా గ్రంథాన్ని చూసినంత మాత్రాన, ఇప్పుడు సభలో ఆ విద్వాంసుడు శివమహాపురాణం చెప్పే విద్వాంసుడు ఈ గ్రంథాన్ని ఇలా చూపించినంత మాత్రాన, అతని చేతి ద్వారా చూపించినంత మాత్రాన, ఆ గ్రంథాన్ని చూసినంత మాత్రానే అక్కడున్న భక్తులు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కోటి యజ్ఞాలు కోటి గోవులు దానం చేసిన పుణ్యఫలం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వచ్చేస్తుందని పురాణం స్పష్టంగా చెప్తుంది. ఆ శివమహాపురాణం గ్రంథాన్ని చూసిన ఆ భక్తులను చూడడానికి దేవతలే దిగి వస్తారని పురాణం చెప్తుంది. ఆ గ్రంథాన్ని ఆ సభలో చూసిన ఆ భక్తులను చూడడానికి ఆ మారు రూపంలో దేవతలు వచ్చి నమస్కారం పెడతారని పురాణం స్పష్టంగా చెప్తుంది. ఇది శివ మహాపురాణం. ఓం నమః శివాయ.